కాంగ్రెస్ గుండాగిరి భువనగిరి బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి పార్టీ ఆఫీసులో ఫర్నిచర్ అద్దాలు టీవీ ధ్వంసం పోలీసుల సమావేశంలోనే యూత్ కాంగ్రెస్ అరాచకం పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన పట్టణంలో భారీ ర్యాలీ కాంగ్రెస్ ఫ్లెక్సీల దహనం రాస్తారోకోకు దిగిన శ్రేణుల్ని చెదరగొట్టిన పోలీసులు భువనగిరిలో ఉద్రిక్తత నేడు బీఆర్ఎస్ ధర్నాలు దాడులకు భయపడం ప్రశ్నించడం ఆపం కేటీఆర్ ఇందిరమ్మ రాజ్యం అంటే దాడుల హరీష్ రావు కాంగ్రెస్ డిఎన్ఏలోనే విద్వేషం నిండి ఉన్నదని కవిత ఏడాదంతా డైరెక్షన్ ఇప్పుడు దాడుల జగదీశ్వర్ రెడ్డి అంటారు ప్రభుత్వానికి విమర్శిస్తే దాడి చేస్తారు ఈ దీనికి అంతా కూడా బీఆర్ఎస్ అసలు ఒగ్గది కానీ ప్రశ్నిస్తే దాడుల ఇదంతా పక్కన పెట్టురు మీరు ప్రశ్నించే మీకు రైటే లేదు పక్కన పెట్టురు అదంతా కానీ దాడి చేసుడు అయితే తప్పు కాంగ్రెస్ వాళ్ళు దాడి చేసిరంట ఖచ్చితంగా ఆ దాడి ఎవరైతే చేసిరో ఏం అధికారం ఉందని దాడి చేసిరా మీకు ఒకవేళ బీఆర్ఎస్ తప్పు మాట్లాడి ఉంటే బీఆర్ఎస్ నాయకుడు పల్లా రాజేశ్వర రెడ్డి ఏదో నోటి దూలతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిందంట ఆ నోటి దూలకు తాళం వేయాలంటే కేసు పెట్టుర్రి ప్రభుత్వం మీదే ఉందిగా తప్పు చేసినా తప్పు మాట్లాడినప్పుడు కేసు పెట్టుర్రి కానీ మీరు పోయి గుండాగిరి చేసుకుంటా దాదాగిరి చేసుకుంటా ప్రభుత్వం మాదే ఉంది అరెస్ట్ అయితే మా వాళ్ళు చూసుకుంటారు అని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్లు దాడులు చేస్తూ ఉంటే ఇక ప్రభుత్వానికి మచ్చ తెస్తూ ఉన్నారు మీరు ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పుకుంటా ఉంది దానికి మచ్చ తెస్తూ ఉన్నారు గతంలో అల్లు అర్జున్ ఇంటిపైన కొంతమంది చేసిరు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ తెలియదు ఇవాళ పోయి ఈ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పైన మొన్న బీజేపీ పార్టీ ఆఫీస్ పైన దాడులకు రేవంత్ రెడ్డి క్లియర్ చెప్పి వ్యతిరేకమని రేవంత్ రెడ్డి మాటను మీరు పక్కన పెట్టినట్టే రేవంత్ రెడ్డినే పక్కన పెట్టినట్టు మీరు ఇవ్వాల సో దయచేసి అంటే ఇంకొన్ని జాలల్లో కొన్ని కుట్రలు కూడా జరుగుతున్నాయి ఇది కూడా బయట పెట్టాలి మన గతంలో మా సిద్దిపేటలోనే హరీష్ రావు కార్యాలయం పైన ఎమ్మెల్యే కార్యాలయం ఉంటుంది అదొకటి దానిపైన దాడి చేసిరు కాంగ్రెస్ నేతలు అని చెప్పారు కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆడ దాడికి ముందే ఒక న్యూస్ ఛానల్ బీఆర్ఎస్ వాళ్ళది ఒక న్యూస్ ఛానల్ ఆ ఛానల్ కెమెరామ్యాన్ రిపోర్టర్ ఆడు ఉన్నాడు దానికంటే ముందే పోలీసులు దానికి దూరంగా ఉన్నారు కొంచెము బీఆర్ఎస్ కొంతమంది కార్యకర్తలు దగ్గరగా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి దాడి చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్లో లొల్లి అయింది గోల అయింది పోలీసులు దండ ఉరికొచ్చారు ఆ దాడి కంటే ముందు నుండి వీడియోలు తీసి పెట్టిర్రాడ అంటే ఎట్లా సాధ్యమవుతుంది అది రానా అది కేసీఆర్ ఫోటో ఉంది దాన్ని తీసేయాలని చక్రధార గౌడ్ అన్నట్టయినా ఒక ఆయన దాని మీద కంప్లైంట్ చేసిండు ఎట్లా తీసేయాలి ఎందుకంటే ఓళ్ళు సీఎం ఉంటే అది నీ ఇంట్లో నువ్వు కేసీఆర్ది పెట్టుకో కేసీఆర్ వాళ్ళ తాతలది పెట్టుకో సంబంధం లేదు కానీ ఒక పార్టీ ఆఫీస్లా పార్టీ అంటే ప్రభుత్వ కార్యాలయంలో ఒక ఎమ్మెల్యేది సీఎం ఉండాలి అది గౌరవం అవును అది కేసీఆర్ అయినా సరే ఇంకో రేవంత్ రెడ్డి అయినా సరే ఇంకో అయినా సరే ఓల్ సీఎం ఉండాలి అది గౌరవించినట్టు అవును ఆ గౌరవానికి అగౌరవం కల్పిస్తా ఉంటే రేవంత్ రెడ్డి ఫోటో కాకుండా కేసీఆర్ ఫోటో ఉంది అది తప్పు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు అది ఫోటో తీసేయాలి రేపు మాప అధికారులు తీసేటట్టు ఒకవేళ అధికారి వచ్చి నా ఆఫీస్కి వచ్చి ఆ ఫోటో రిమూవ్ చేస్తే నా ఇజ్జత్ పోతుంది అని చెప్పేసి రాత్రి ఏం చేసిండు కేసీఆర్ హరీష్ రావు ఒక డ్రామా చేసి కాంగ్రెస్ వాళ్ళను కొంతమంది కాంగ్రెస్ లో కూడా ఆయన టీం ఉంటది హరీష్ రావు కాంగ్రెస్ హరీష్ రావు బీజేపీ సిద్దిపేటలో ఎట్లుంటుంది అంటే హరీష్ రావు కాంగ్రెస్ కార్యకర్తలు హరీష్ రావు బీజేపీ కార్యకర్తలు హరీష్ రావు బీఆర్ఎస్ కార్యకర్తలు అది ఒక ఎక్కడ లేని నెట్వర్క్ ఆడు ఉంటది ఆయన మనుషులు బీజేపీలు ఉంటారు ఆయన మనుషులు కాంగ్రెస్ లో ఉంటారు ఆయన మనుషులు బీఆర్ఎస్ లో ఉంటారు ఇలా కాంగ్రెస్ వాళ్ళని తీసుకొచ్చి అరే ఆ ఫోటో మీరే ఇంపేరు వాడోడు వచ్చి ఇంపేసి మీరు ఇంపేరు అని చెప్పేసి వాళ్ళతో ఇంపించిండు ఇలా రికార్డ్ చేయించిండు అది ఏదో వైరల్ చేసుకున్నారు ఫస్ట్ సో అసొంటి దాడులు కూడా చేపించుకుంటా ఉన్నారు దానికి వాళ్ళకి ఏమేజ్ చేస్తా ఉంది దీనికి వాళ్ళకి ఏమేజ్ చేస్తా ఉంది సో కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించుర్రి మీ ప్రభుత్వానికి మీరే మచ్చ ఇచ్చే ప్రయత్నం చేయకుర్రి మీరు ఈ దాడులకు ఎందుకంటే ప్రజాప్రభుత్వం అని చెప్తా ఉన్నారు ఆ దిశగా నడుగుర్రి ఇంకా చేయాల్సిన పనులు మత్తు ఉన్నాయి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి ఇంకా మత్తు పనులు ఉన్నాయి మనం చేసేటి మీరు చేసేటి సో వాటిపైన దృష్టి పెట్టుర్రి మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేయకుర్రి ఈ దాడి ఎవరైతే చేసిరో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయరు కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి వాళ్ళు చేసే తప్పిదాలు ఎత్తి చూపే పనులు మనకు చాలా ఉన్నాయి అవును రైట్